హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్యూజింగ్ స్టఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్. ఏపీ హైకోర్టు ఎగ్జామ్ మనకి లాస్ట్ మంత్ 27th 28th జరిగింది. సో దాంట్లో మనకి ఇంగ్లీష్ టాపిక్ ఉన్నట్టుగా మనకు తెలుసు. దాంట్లో ప్రజెంట్ మనము ఇడియమ్స్ అనే టాపిక్కు సంబంధించినటువంటి ఏమేమి క్వశ్చన్స్ అడిగారు, మొత్తం 3 షిఫ్ట్‌లలో కూడా ఎటువంటి క్వెషన్స్ అడిగారు, అది ఎలా ఉన్నాయని చెప్పి మనము ఇప్పుడు ఒకసారి డిస్కస్ చేద్దాము. ఇదంతా కూడా ఎందుకు చేస్తున్నామంటే మనకి రానున్నటువంటి జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్‌లో ప్రిలిమ్స్ అయితే గానీ, మెయిన్స్ అయితే గానీ ఇంగ్లీష్ టాపిక్ మీద చాలా వెయిటేజ్ ఉంది. మెయిన్స్‌లో అయితే 75 ఉంది ఇంగ్లీష్‌లో. అలానే ప్రిలిమ్స్‌లో అయితే 25 మార్క్స్ వరకు కూడా వెయిటేజ్ ఉంది. కాబట్టి ఈ ఇడియమ్స్ టాపిక్ అనే దాంట్లోంచి మనకు ఎంత లేదన్నా ఒక 5-7 ప్రిలిమ్స్‌లో, అలానే మెయిన్స్‌లో అయితే ఒక 10-15 వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ఆల్రెడీ అందుకని చెప్పే 500 ఎంసీక్యూ సిరీస్, 500 ఇడియమ్స్ సిరీస్ స్టార్ట్ చేశాము ఇంతకుముందే. తర్వాత కొన్ని ఒక 7-8 పార్ట్స్ పెట్టిన తర్వాత మనకి మధ్యలో హైకోర్టు రావడం వల్ల కొన్ని రోజులు ఆపేసాము. సో మొత్తంగా కనుక మనం చూసుకుంటే హైకోర్టు టైంలో కూడా మనం కొన్ని సెషన్స్ పెట్టాము, క్రాష్ కోర్స్ ఇవన్నీ కూడా పెట్టాము, టెస్ట్ సిరీస్ ఇవన్నీ కూడా. వాటిల్లో నుంచే మనకి ఆల్మోస్ట్ అన్ని ఈడియమ్స్ వచ్చేసినట్టుగా మన వాళ్ళు కూడా చెప్పారు. మనం కూడా చూస్తూనే ఉన్నాము. ఒకసారి మీరు చూస్తే మీకు తెలుస్తుంది. కాబట్టి నెక్స్ట్ వచ్చే ఎగ్జాము జూనియర్ అసిస్టెంట్‌కి చాలా ఇంపార్టెంట్. కాబట్టి జూనియర్ అసిస్టెంట్‌కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ కూడా ఇది ఖచ్చితంగా చూడండి, నోట్ చేసుకోండి. మీకు రానటువంటివి, మీరు రాంగ్ పెట్టినటివి నోట్ చేసుకొని మళ్ళీ రివిజన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే, సో లెట్స్ స్టార్ట్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రాప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియమ్. టు క్యారీ ద డే. టు క్యారీ ద డే, దీనికి ఇడియమ్ ఏమొస్తుంది? రీచ్ హోమ్ ఇన్ ఏ ప్లెజెంట్ వే. టు విన్ ఆఫ్టర్ ఏ లాంగ్ ఎఫర్ట్. టు ఎంజాయ్ ఏ సిచ్యువేషను. టు లూజ్ ఏ బ్యాటిల్. టు క్యారీ ద డే అంటే సెకండ్ ఆప్షన్. టు విన్ ఆఫ్టర్ ఏ లాంగ్ ఎఫర్ట్ అంటే చాలా కష్టపడి, చాలా సంవత్సరాలుగా, చాలా రోజుల నుంచి కష్టపడి లాస్ట్కి గెలిచాము. ఐ హ్యావ్ క్యారీడ్ ద డే అని అంటారనమాట. సో టు విన్ ఆఫ్టర్ ఏ లాంగ్ ఎఫర్ట్ అనేది టు క్యారీ ద డే అనే దానికి వస్తుంది. అలానే హై అండ్ డ్రై. హై అండ్ డ్రై యాక్చువల్గా నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను. డైరెక్ట్గా ఇడియం అయినా ఇవ్వచ్చు, లేదంటే ఒక సెంటెన్స్ ఇచ్చేసి దాంట్లో ఇడియంని పొందుపరిచి దాని యొక్క మీనింగ్ అడుగుతారు. అట్లా సెంటెన్స్ కనుక ఇస్తే మీకు చెప్పేదానికి చాలా పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో టఫ్గా ఇవ్వాలనుకున్నప్పుడు కొంచెం ఇట్లా డైరెక్ట్గా ఇవ్వచ్చు. సో హై అండ్ డ్రై అంటే ఆప్షన్స్ హాట్ సమ్మరు, అబాండన్డ్, హాట్ వింటరు, జాయస్. సో ఇక్కడ మనకి హై అండ్ డ్రై అంటే హాట్ సమ్మర్ అయితే కాదు, ఎందుకంటే డైరెక్ట్ మీనింగ్ మనం తీసుకోకూడదు. హాట్ వింటర్ కూడా కాదు, అంటే ఇది వెదర్కి సంబంధించింది కాదు అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ఇక్కడ మిగిలింది ఏంటంటే అబాండన్డ్, జాయస్. సో దీనికి ఆన్సర్ ఏంటంటే అబాండన్డ్. అబాండన్డ్ ఎందుకంటామంటే మనం ఏమంటే జనరల్గా ఏమంటారంటే యూ లెఫ్ట్ మీ హై అండ్ డ్రై, అంటే యూ టోల్డ్ మీ యూ విల్ హెల్ప్ మీ బట్ యూ లెఫ్ట్ మీ హై అండ్ డ్రై అని అంటారు. అంటే నువ్వు నాకు హెల్ప్ చేస్తాను, నేను సహాయపడతానని చెప్పావు, కానీ నువ్వు నన్ను నిర్దాక్షిణంగా వదిలేసి వెళ్ళిపోయావు, అబాండన్ చేసి వెళ్ళిపోయావు అని చెప్పి అంటారు. సో థర్డ్ క్వశ్చన్. టు టర్న్ ఏ డెఫ్ ఇయర్. టు టర్న్ ఏ డెఫ్ ఇయర్ అంటే మామూలుగా మనం డైరెక్ట్గా మాట్లాడుకుంటే 2 చెవులు ఉంటే దాంట్లో సరిగ్గా వినపడింది చెవుడు ఉన్నటువంటి చెవుని ఇట్లా చూపించడం అని అనుకోవాలి. సో యాక్చువల్గా మన ఆప్షన్స్ చూసుకుంటే ఇప్పుడు తెలుస్తుంది. టు ఎక్స్పెక్ట్ సంథింగ్, టు అప్రిషియేటు, టు టర్న్ టు సమ్వన్, టు డిస్రిగార్డు. సో ఇక్కడ టు ఎక్స్పెక్ట్ సంథింగ్ అంటే ఏదైనా చేయి చాపి ఇట్లా వెనక మనం ఏదన్నా అట్లప్పుడు మనం కరప్ట్స్ చేసేటప్పుడు అలాంటప్పుడు మాట్లాడతాం కదా, అదైతే అనుకోవచ్చు. కానీ డెఫ్ ఇయర్కి దానికి సంబంధం లేదు. టు అప్రిషియేట్ అనేది కూడా రాదు, ఎందుకంటే అప్రిషియేట్ అంటే అప్రిషియేషన్ ఉంటుంది, ఒక చెవి ఇట్లా తిప్పితే ఏమొస్తుంది, ఏం రాదు కదా. టు టర్న్ టు సమ్ వన్, అది లిటరల్ మీనింగ్ వస్తుంది, అంటే నువ్వు ఇట్లా పక్కకి తిరిగావు అని. అది కాదు మనకి ఇడియం యొక్క మీనింగ్, అది కూడా కాదు. సో టు డిస్రిగార్డ్ అనేది కనుక మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. టు డిస్రిగార్డ్ అంటే ఏంటంటే టు పే నో అటెన్షన్. నో అటెన్షన్, టు పే నో అటెన్షన్ అంటే వాళ్ళు చెప్తున్నారు, నువ్వు వినడం లేదు. ఏదో మనం అంటాం కదా, చెప్పిందంతా గాలికి వదిలేస్తున్నావు చెవులో వేసుకోకుండా అన్నట్టుగా. టు టర్న్ ద డెఫ్ ఇయర్ అంటే టు డిస్రిగార్డ్, టు పే నో అటెన్షన్ అనేది మనకి వస్తుంది.
ఫోర్త్ క్వశ్చను, వాష్ యువర్ డర్టీ లెనిన్ ఇన్ పబ్లిక్. వాష్ యువర్ డర్టీ లెనిన్ ఇన్ ద పబ్లిక్. యాక్చువల్‌గా మనము డోంట్ వాష్ యువర్ డర్టీ లెనిన్ ఇన్ ద పబ్లిక్ అని మనం ఇడియం ఉంటుంది. డోంట్ అనేది రావాలి యాక్చువల్‌గా. వీళ్ళు డైరెక్ట్‌గా ఎట్లా అడిగినారు హైకోర్ట్ ఎగ్జామ్‌లో. మనము అక్కడ ఎలా అడిగితే అలానే ఉంచారు కాబట్టి మనం ఏమి ఎక్స్ట్రా యాడ్ చేయలేదు. ఉన్నది ఉన్నట్టుగానే ఇస్తున్నాము. సో, ఆప్షన్స్ చూసుకుంటే థ్రెటన్ సమ్‌వన్ ఓపెన్‌లీ, అంటే డైరెక్ట్‌గా బెదిరించడం ఓపెన్‌గా అందరి ముందు. యూజ్ ఇల్లీగల్ మీన్స్ టు ఎర్న్ ప్రాఫిట్స్. ఇల్లీగల్‌గా డబ్బులు సంపాదించడము, ప్రాఫిట్ ఎర్న్ చేయడము. డిస్కస్ పర్సనల్ మ్యాటర్స్ పబ్లిక్‌లీ. పర్సనల్ మ్యాటర్స్‌ని అందరి ముందుగా మనము డిస్కస్ చేయడము. డినై టు పే బ్యాక్ యువర్ లోన్. లోన్ కట్టను అని చెప్పడము. సో, ఇక్కడ మీకు డైరెక్ట్‌గా ఇక్కడ ఎలిమినేషన్ కూడా చేయొచ్చు. కాకపోతే మనం ప్రతి క్వెషన్‌ని ఎలిమినేట్ చేయకుండా మనం డైరెక్ట్‌గా డోంట్ అని యాడ్ చేసుకుంటే మీకు కరెక్ట్‌గా అర్థమవుతుంది. సో, డోంట్ వాష్ యువర్ డర్టీ లెనిన్. నీ యొక్క డర్టీ లెనిన్‌ని పబ్లిక్‌లో ఉతకమాకు. అంటే డర్టీ లెనిన్ అంటే ఏందంటే మన కుటుంబంలో గాని, మన పర్సనల్ మ్యాటర్స్‌లో ఉన్నటువంటి ఇష్యూసు, ప్రాబ్లమ్స్ వీటన్నిటిని కూడా అందరి ముందు చెప్తూ అలా చెప్పమాకని. టు డిస్కస్ పర్సనల్ మ్యాటర్స్ పబ్లిక్‌లీ. ఓకే. డర్టీ లెనిన్ అంటే ఇక్కడ మీ పర్సనల్ మ్యాటర్స్‌లో ఉన్నటువంటి ఇష్యూస్. ఏ బ్లూ బుక్. ఏ బ్లూ బుక్ అంటే ఏంటి? ఏ బుక్ ఆఫ్ సీక్రెట్స్, బుక్ ఆఫ్ మెడిసిన్స్, ఏ రిపోర్ట్ ఆఫ్ డయాగ్నోసిస్ బై ఏ డాక్టరు. అలానే ఏ గవర్నమెంట్ రిపోర్టు. ఏ గవర్నమెంట్ రిపోర్టు. సో, మనకి ఆప్షన్స్ ఒకసారి గనక మీరు చూస్తే తెలుస్తుంది. దీనికి ఆన్సర్ డైరెక్ట్‌గా మనకి గవర్నమెంట్ రిపోర్ట్. సిక్స్త్ క్వెషన్, టు హ్యావ్ యాన్ యాక్స్ టు గ్రైండ్. ఇది చాలా సార్లు మనం చెప్పున్నాము. 2, 3 సార్లు కూడా కవర్ అయ్యి ఉంది ఈ బిట్టు. ఐ మీన్ లైక్ ఈ ఈడియం చాలా ఇంపార్టెంట్ కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇలానే దిగింది. ఐ హ్యావ్ యాన్ యాక్స్ టు గ్రైండ్ అని అంటారు. సో, యూ గో అహెడ్ ఐ హ్యావ్ యాన్ యాక్స్ టు గ్రైండ్ అంటే టు బి రెడీ టు ఫైట్. డైరెక్ట్‌గా మీకు డైరెక్ట్ ఇడియం తీసుకోకూడదు. అంటే నేను ఫైట్ చేసేదానికి రెడీగా ఉన్నానని చెప్పడము. టు హ్యావ్ ద ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ ద వర్క్ ఎక్స్‌పీరియన్స్‌కి, గ్రైండ్‌కి దానికి ఏం సంబంధము. టు బి రెడీ టు లెర్న్ ఆన్ ద జాబ్. లెర్నింగ్ గురించి కూడా కాదు. మనకి డైరెక్ట్‌గా హిడెన్ మోటివ్. ఐ హ్యావ్ సంథింగ్ ఐ వాంటెడ్ టు డూ ఫ్రమ్ ఎ లాంగ్ టైమ్. వాడు నాకు బాకీ ఉన్నాడు. నేను లెక్క తీర్చుకోవాలి అని మనం ఎలా అంటాము? ఐ హ్యావ్ ఎ హిడెన్ మోటివ్. అది బయటకి తెలీదు ఎవరికో ఏందనేది కూడా. ఐ హ్యావ్ ఎన్ యాక్స్ టు గ్రైండ్. నెక్స్ట్‌ది ఎట్ క్రాస్ రోడ్స్. ఐయామ్ ఎట్ ద క్రాస్ రోడ్స్ అని అంటాం కదా! సో, అంటే యాక్చువల్‌గా మనం చెప్పాలంటే దెర్ ఆర్ మెనీ ఆప్షన్స్ ఫర్ మీ టు డూ ద మాస్టర్స్ ఇన్ యూఎస్ఏ ఆర్ యూకే ఆర్ ఎనీథింగ్ లైక్ దట్. సో, ఐ డోంట్ నో వాట్ ఐ వాంట్ టు డూ. ఐయామ్ ఎట్ క్రాస్ రోడ్స్ అని అంటాము. డైరెక్ట్ మీనింగ్ తీసుకోకూడదు. ఎందుకంటే మిడిల్ ఆఫ్ ద రోడ్ కాదు, మిడిల్ ఆఫ్ ద ఫారెస్ట్ కాదు. ఎండ్ ఆఫ్ ద రోడ్‌కి, క్రాస్ రోడ్‌కి మధ్యలో ఏమైనా సంబంధం ఉంటుందా? సో, డైరెక్ట్ ఆన్సరు ఇన్ కన్‌ఫ్యూజన్. ఐయామ్ ఇన్ కన్‌ఫ్యూజన్. ఐ డోంట్ నో వాట్ టు డూ. ఐ డోంట్ నో. ఐ మీన్ డైలమా ఇలా కూడా వస్తుంది ఎట్ క్రాస్ రోడ్స్ అంటే. తర్వాత మ్యాన్ ఆఫ్ ఐరన్. మ్యాన్ ఆఫ్ ఐరన్. ఏ మ్యాన్ ఆఫ్ ఆర్గ్యుమెంటు, మ్యాన్ ఆఫ్ జడ్జ్‌మెంటు, ఫియర్‌లెస్ మ్యాను, ఏ మ్యాన్ ఆఫ్ స్ట్రాంగ్ విల్లు. డైరెక్ట్‌గా మనం దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనము ఎ అన్ని క్వెషన్స్‌ని కూడా మనము ఎలిమినేట్ చేయలేము. సో, దీనికి ఆన్సర్ ఏందంటే మ్యాన్ ఆఫ్ స్ట్రాంగ్ విల్లు. ఆర్గ్యుమెంటు, జడ్జిమెంటు, ఫియర్ ఉందా, ఫియర్ లేదా అనే దాని గురించి కాదు ఇక్కడ. మ్యాన్ ఆఫ్ ఐరన్ అంటే బాగా విల్ పవర్ ఎక్కువ, బాగా బలంగా ఉన్నటువంటి మైండ్ సెట్, ఇటువంటి అన్నీ కూడా వస్తాయన్నమాట. నైన్త్ క్వెషన్, టు హ్యావ్ ద ఫ్లోర్. టు హ్యావ్ ద ఫ్లోర్. టు బార్గెయిన్ ఏ డీలు, టు మేక్ స్పీచ్, టు డిస్కస్ ఏ మీటింగు, టు డిస్కస్ సమ్ టాపిక్స్. దీనికి రైట్ ఆన్సర్ కనుక మనం చూసుకుంటే టు మేక్ ఏ స్పీచ్. అంటే టు హ్యావ్ ద రైట్ టు స్పీక్ ఎట్ ఏ పబ్లిక్ మీటింగ్. మే ఐ హ్యావ్ ద ఫ్లోర్. నేను మాట్లాడాలి అని అనుకుంటున్నాను. నేను ఒక స్పీచ్ ఇవ్వాలి అని అనుకుంటున్నాను. ప్రసంగించాలనుకుంటున్నాను. డూ ఐ హ్యావ్ ద ఫ్లోర్? అది. టు బర్రీ ద హ్యాచెట్. ఇది కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాము. ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్నీ కూడా మనం 1, 2 మిస్ అయితే తప్ప మిగతా అన్నీ కూడా మనం ఆల్రెడీ ఇచ్చినటువంటి వాటిలోని టెస్ట్ సిరీస్‌లు గానీ, క్రాష్ కోర్సెస్‌లో గానీ ఉన్నాయి. టు బర్రీ ద హ్యాచెట్ అంటే టు కిల్ సమ్‌వన్,
టు బర్రీ ఏ డస్టీ హెడ్ గేర్, టు మేక్ నాయిస్, టు మేక్ పీసు. సో, మనం జనరల్‌గా ఏమనుకుంటామంటే బర్రీ అంటే తగలబెట్టడం అనుకుంటాం గదా! సో, అందుకని చెప్పి మనము టు బర్రీ ఏ హెడ్స్ అనుకుంటాం. అది గూడా రాంగు. టు కిల్ సమ్‌వన్ లిటరల్ మీనింగ్, డైరెక్ట్ మీనింగ్ అది గూడా కాదు. లిటరల్ మీనింగ్‌ని తీసుకోకూడదు. చాలా సార్లు చెప్పుకున్నాను. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉంటాను. టు మేక్ నాయిస్, నాయిస్‌కి బర్రీ హ్యాచెట్‌కి ఏం సంబంధం లేదు. సో, మనకి రైట్ ఆన్సర్ 4. టు మేక్ పీస్ అంటే మన మధ్య ఇంతకుముందు చాలా జరిగాయి, గొడవలు జరిగాయి, అరుచుకున్నాం, తిట్టుకున్నాం, కొట్టుకున్నాం అంతా అయిపోయింది. ఇదంతా వదిలేసి ఇప్పుడు గమ్ముగా ఉందాంలే, ప్రశాంతంగా ఉందాము. లెట్స్ బర్రీ ద హ్యాచెట్. లెట్ అస్ బర్రీ ద హ్యాచెట్ అండ్ కంటిన్యూ అవర్ జర్నీ ఫ్రమ్ నౌ ఆన్ యాజ్ ఎ ఫ్రెండ్స్ అని అంటాం కదా. టు బర్రీ ద హ్యాచెట్ అంటే టు మేక్ పీస్, ట్రూస్ అని అంటాం కదా అట్లా. సో ఇక్కడితో మనకి మొత్తం 3 షిఫ్ట్లలో కూడా మనకి 10 ఇడియమ్స్ అడగడం జరిగింది. అన్నీ కూడా చాలా సింపుల్గానే ఉన్నాయి. మీరు కనుక ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇంకా ఎక్కువ మనం ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తూనే ఉన్నాము. అవసరమైతే ఇంకా మనము ఇందాక చెప్పినట్టుగా 500 సిరీస్ని మళ్ళీ కంటిన్యూ చేసుకుంటూ పోదాం. ఒక్కొక్క దాంట్లో 10 క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలి, ఎలా ఎలిమినేట్ చేయాలి, ఆప్షన్స్ ఎలా కనుగొనాలి, డైరెక్ట్ మీనింగ్ ఎలా తీసుకోకూడదు, వీటన్నిటిని కూడా ఉపయోగించి మొన్న హైకోర్టు ఎగ్జామ్లో చాలామంది కరెక్ట్గా పెట్టినట్టుగా మనకి చెప్పారు, సపరేట్గా మెసేజెస్ చేశారు. సో ఎనీవే థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ క్లాసెస్లో మనము వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఎర్రర్ డిటెక్షను, ప్యాసేజు, జంబుల్ సెంటెన్సెస్ ఇటువంటివన్నీ కూడా హైకోర్టు ఎగ్జామ్లో ఎలా వచ్చినాయి అని అనే క్వశ్చన్స్ అన్నిటిని కూడా మనం 3 షిఫ్ట్ నుంచి కవర్ చేసుకుంటూ ఉన్నాము. చాలా ఇంపార్టెంట్. మీ ఫ్రెండ్స్ ఇంకా ఎవరన్నా మన దానికి ప్రిపేర్ అవుతున్నా కానీ జూనియర్ అసిస్టెంట్కి వాటికి ఈ వీడియోస్ అన్నిటిని కూడా ఒకసారి పంపించి వాళ్ళని కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్.